తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్లను ఒక్కరోజులోనే అందజేసినట్టు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ప్రారంభించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పెన్షన్ లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లను చేతికి అందిస్తుండగా వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తుందని తెలిపారు. తాము ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు 4,000 రూపాయలకు పెంచి ఇంటి వద్దకే వచ్చి అందజేసినట్టు తెలిపారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదని వైసీపీ నాయకులు చేసిన అసత్య ప్రచారాన్ని కూటమి తిప్పికొట్టిందని అన్నారు. 15వ వార్డులో నెలకొన్న సమస్యలను స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఈ వార్డును దత్తత తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో గూడూరులో ఉన్నటువంటి 34 వార్డుల్లో కూడా ఉదయం 5:30 నుంచే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అయితే అందరూ ఒకేసారి స్టార్ట్ చేశారు కాబట్టి సర్వర్ కొద్దిగా బిజీగా ఉన్నందువల్ల కొద్దిగా లేట్ అయింది. అయినప్పటికీ ప్రతి వార్డులో కూడా మా వాళ్ళు దగ్గరుండి ఇంటికి వెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి, అలాగే మహిళలకి అందరికి కూడా పెంచినటువంటి పెన్షన్ని మొత్తం నియోజకవర్గ స్థాయిలో మా పార్టీ నాయకులు అందరూ కూడా దగ్గరుండి ఇస్తున్నారు. ఇది ఒక పండగ. ప్రతి పేదవాడు మొహంలో నవ్వు కనిపిస్తుంది. మనం అడగబడలే ఎవరు ఇచ్చారా ఇదంటే చంద్రబాబు నాయుడు ఇచ్చారా అంటున్నారు. మనం డబ్బులు ఇస్తుంటే ఆయన దండం అని చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి. ఎందువల్లంటే ఇచ్చిన మాట ప్రకారం, ఎందువల్లంటే గుర్తుపెట్టుకోవాలా, 2,000 పెన్షన్ని 200 పెన్షన్ని 2,000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము చెప్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు సాగదీసి 250 అని చెప్పి 3,000 చేశాడు ఆయన. మా బాబు గారు అంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన తర్వాత మొదటి నెల 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, నుంచి 3,000 ప్లస్ 1,000 రూపాయలు 4,000 మామూలు పెన్షన్ ఇవ్వడం, వికలాంగులకి అయితే 3,000 ప్లస్ 3,000 6,000 రూపాయలు ఇవ్వడం ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి పండుగ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, ఎన్డీఏ కూటమికే సాధ్యం, ఇది ఎవరికీ సాధ్యం కాదు. ఎందువల్లంటే 1వ తేదీ కల్లా వాలంటీర్లు ఉంటేనే ఈ పెన్షన్లు పంపిణీ అని చెప్పి ప్రచారం చేసే వాళ్ళకి ఇది ఒక ఎదురు దెబ్బని తెలియజేస్తున్నా. వాలంటీర్లు లేకపోయినా మా సచివాలయ సిబ్బంది, మా మున్సిపల్ స్టాఫ్ అందరూ కలిసి ఒక్క రోజులోనే దాదాపు 90 నుంచి 95% పెన్షన్లు టోటల్గా పనిచేయమని చెప్పి బాబు గారు చెప్పారు. పోయిన నెల అది సాధ్యమైంది, ఈ నెలలో కూడా అది సాధ్యం కాబోతుంది. కాబట్టి వాలంటీర్లు లేకపోయినా ఖచ్చితంగా పెన్షన్స్ మా అధికారులు మేము వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఏ కూటమికే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు, ఎవరు ఈలేరు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో నన్ను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు మా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. అలాగే నీళ్లు రావట్లేదని చెప్పి చెప్పడం, రైన్ కలవట్లు బాగా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. కాబట్టి మొట్టమొదటిసారిగా నేను గెలిచిన తర్వాత మా రవీందర్ రెడ్డి గారు వాళ్ళ వార్డుకి ఆహ్వానించారు. ఇప్పుడు ఆయన వార్డు ఖచ్చితంగా నేనే దత్తత తీసుకుంటాను. ఈ వార్డులో ఉన్నటువంటి రోడ్లు, ముఖ్యంగా ఎస్టీ కాలనీ రోడ్లను కూడా పూర్తి చేస్తానని చెప్పి రవీంద్ర రెడ్డి గారికి తెలియజేస్తూ, ఖచ్చితంగా నీళ్లు కూడా రేపు కమిషనర్ గారు మార్నింగ్ వచ్చి చెక్ చేసి నీళ్లు కూడా ఎర్రగా వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ చేశారు. అది కూడా రెక్టిఫై చేస్తానని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. అలాగే ముఖ్యంగా నక్కల వాళ్ళకి కరెంటు బిల్లు 3,000 చిల్లర 2,000 చిల్లర వచ్చేటువంటి కార్యక్రమం చూస్తే అన్యాయం. ఇంట్లో ఒక ఫ్యాన్ కూడా లేదు, వాళ్ళకి 3,000 చిల్లర కట్టడం అంటే అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. డిఈ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. రేపు మార్నింగ్ ఇక్కడ టౌన్ ఏఈ డిఏ మన ఏడీ గారు ఇక్కడికి వచ్చి మొత్తం అందరినీ రమ్మన్నాం. ఇక్కడ మా నాయకులు ఉంటారు, వచ్చి మాట్లాడి సాధ్యమైనంత వరకు వాళ్ళకి కరెంటు బిల్లు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అన్ని వార్డులో ఈరోజు మా నాయకులు అధికారం దగ్గర పెట్టుకొని ఈ ఫంక్షన్ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సచివాలయ సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసినటువంటి మా కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేటువంటి మా పార్టీ నాయకులు, అలాగే జనసేన నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, అలాగే నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ కూడా, యువత ముఖ్యంగా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.
పేదల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టిందని, ఈ ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు తమ సామాజిక అవసరాలు, మందుల కోసం సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టుసెల్వి అన్నారు. గురువారం ఉంగుటూరు, పాతూరు, భీమడోలు గ్రామంలో కలెక్టర్ వెట్టుసెల్వి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు పాతూరులోని లబ్ధిదారులకు స్వయంగా కలెక్టర్ వెట్టుసెల్వి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే ధర్మరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెరిగిన పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్న చిన్నారితో కలెక్టర్ ముచ్చటించి పాఠశాలలోని అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ సొమ్మును ఒక్కరోజులోనే లబ్ధిదారులకు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఉదయాన్నే 6 గంటలకు ప్రారంభించి అందరికీ కూడా దగ్గర మా ఉంగుటూరు నియోజకవర్గంలో ఇంచుమించు 40% వరకు ఇవ్వటం జరిగింది. అలాగే మనం గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఏదైతే వాగ్దానం చేసామో 3,000 నుంచి 4,000 ఇస్తామని, ఆ 4,000 కూడా మేము ముందుగా గత నెలలో ఇచ్చాము. అందరికి కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇది ఈ రోజే కంప్లీట్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఏదైతే వాగ్దానాలు చేసామో ప్రతిదాన్ని కూడా నిలబెట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుందని, ఈ కార్యక్రమానికి జరుగుతున్న కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కలెక్టర్ గారు కూడా వచ్చి చూసి చాలా బాగా జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటి బయట పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకుపోతున్నారు. తాజాగా పట్టణంలో 8వ వార్డు కొండాలమ్మ గుడి ఎదురుగా నివాసం ఉంటున్న సాయిరాం అనే వ్యక్తికి చెందిన బైక్ను తెల్లవారుజామున ఇతర వ్యక్తులు చోరీ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధాన్యం, మొక్కజొన్న పంటను దళారులకు అమ్మి మోసపోయిన రైతన్నలు కొయ్యలగూడెం మండలం గౌరవరంలో రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కొయ్యలగూడెం నల్లజల రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పాత పొగాకు బోర్డు గోడౌన్స్ వద్ద దళారుల చేతిలో మోసపోయిన పోలవరం మండలం బాధిత రైతులు చేస్తున్న రిలే దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. న్యాయం చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న పంటలను దళారులు కొనుగోలు చేసి 3 నెలలు దాటిపోతున్నా సొమ్ములు చెల్లించలేదన్నారు. పోలవరం మండలంలో 137 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్న పంటల దళారీలు డబ్బులు చెల్లించకుండా రైతులను మోసగించడం దారుణమన్నారు. గత 3 రోజులుగా పోలవరం మండలానికి సంబంధించిన రైతులు, ప్రధానంగా పేద రైతులు, కౌలు రైతులు కొయ్యలగూడెం పాత పొగాకు బోర్డు గొడవల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడే టెంట్ వేసుకుని రాత్రులు పగలు ఇక్కడే ఉండి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే పోలవరం మండలంలో పట్టిసీమ, కోటాల ఇట్లాంటి అనేక గ్రామాలకు సంబంధించిన పాత పట్టిసీమ ఇట్లాంటి గ్రామాలకు సంబంధించిన రైతుల దగ్గర నుంచి ఇవాళ 3.5 కోట్లకు పైగా మొక్కజొన్న, ధాన్యం సంబంధించిన పంటలని కొంతమంది దళారులు కొనుగోలు చేశారు. ఇప్పటికీ నిన్న అధికారులు వచ్చి లెక్కలు వేస్తే దాదాపు 2,20,00,000 రూపాయలు రైతులకి దళారులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నెలలు గడుస్తున్నా సరే ఆ డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెంది ఇవాళ తమ పంట అంతా కూడా ఈ గొడవలు ఉన్నాయని చెప్పేసి వచ్చారు. అయితే రైతులు వచ్చే నాటికి ఇక్కడ దళారులు కూడా ఈ పంట బయటికి వెళ్ళి అమ్ముకునే దానికోసం కూడా ప్రయత్నాలు చేశారు. ఆ లారీ లోడ్లు కూడా అడ్డుకుని ఇవాళ రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న కూడా వ్యవసాయ శాఖ జేడీ గారు ఇట్లాంటి అధికారులు కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు. అయితే ఇంతవరకు దళారుల మీద కేసు నమోదు చేయలేదు. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఏ దళారీ అయితే రైతులను మోసం చేశాడో అదే దళారులు గత 4 సంవత్సరాల క్రితం కూడా దాదాపు 7 కోట్ల రూపాయల పైగా మోసం చేసిన పరిస్థితి కూడా ఉన్నది. అంటే రైతుల్ని ప్రతి సంవత్సరం మోసం చేయడం, వాళ్ళని నష్టపరచడం, కోట్లాది రూపాయలు ఎగ్గొట్టడం పనిగానే కొంతమంది దళారులు పనిగా పెట్టుకుని ఇవాళ రైతులు మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి దళారుల మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దళారులు రైతుల దగ్గర పంటలు కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించకుండా, నెలల తరబడి ఇవ్వకుండా మోసం చేయడం కాకుండా పూర్తిగా డబ్బులు ఎగ్గొట్టే పద్ధతుల్లో కూడా ఆ రకమైన మోసాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం సక్రమంగా పంట కొనుగోలు చేసి
ఆ రకంగా రైతులకు డబ్బులు చెల్లిస్తే ఇవాళ దళారుల దగ్గరికి వెళ్ళి మోసం పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈరోజు ఏదైతే దళారులకు మోసాలు గురవలసిన పరిస్థితి వాళ్ళ రైతులు ఏర్పడింది. ఎంతో కష్టపడి 6 కాలం కష్టపడి పంట పండించి భార్యల మెడలో పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తే ఇవాళ దళారుల మోసానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఈ మోసపోయిన రైతులకు ఇవ్వాల్సిన 2,20,00,000 రూపాయలు వెంటనే దళారుల దగ్గర నుంచి వసూలు చేసి ఇవాళ రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. పంట ఇంకా గొడవల్లో ఉంది కాబట్టి ఆ పంటను ప్రభుత్వమే తీసుకుని రైతులు డబ్బులు చెల్లించే విధంగా చర్యలు ఉండాలని చెప్పి ఇక్కడ కోరుతా ఉన్నాం. మోసం చేసిన దళారుల మీద చీటింగ్ కేసులు పెట్టడం, క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు వాళ్ళు వెంటనే శిక్షించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు ఉండాలి. ఆ రకంగా మరొకసారి రకంగా రైతులు ప్రభుత్వంలో తలెత్తిన నిధుల కొరతను దృష్టిలో పెట్టుకుని గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలను నిర్వీర్యమయ్యాయని అన్నారు. గ్రామాభివృద్ధికి ఎవరు ముందుకొచ్చినా తన వంతుగా సహకారం అందిస్తామని అన్నారు. అధికారులు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు సర్వసభ సమావేశంలో మనకు అర్థమైంది ఏంటంటే శాఖలు ఎక్కువ, ఎక్కడ కూడా ప్రజలకి నిధులు లేక విధులు చేయలేని పరిస్థితుల్లో అధికారులందరూ కూడా ఎవరిని అడిగినా అన్ని చేసేవాడి డబ్బు రాలేదు, అన్ని చేసేవాడి డబ్బు రాలేదు, ఏం చేయలేని పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా పంచాయతీలకు వచ్చే నిధులన్నీ కూడా ప్రభుత్వం వాడేసి మరి ఏదైతే 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ డబ్బులన్నీ కూడా నీతి ఆయోగ్ ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు కూడా మరి ఆ డబ్బులన్నీ మనం వాడేసుకోవడం, ఎస్సీ ఎస్టీ సప్లైలో డబ్బులు కూడా వదలకుండా ఆ డబ్బులు కూడా వాడేసుకుని మీరు బటన్ నొక్కి ప్రజలకి ఎరేసి ఇవాళ దాని ద్వారా ప్రజలని మత్తులు పెట్టి మీరు కోట్లాది రూపాయలు దోచుకున్న విషయం ప్రజలు గమనించి ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఒక అధికారి తపన పడతాడు, మంచి పేరు రావాలి, మనం ఈ రోడ్ వేసాం, ఈ వాటర్ ట్యాంక్ మనం కట్టాం, జనం అందరికీ మంచినీళ్ళు ఇచ్చాం, డ్రైన్ సిస్టమ్ మెరుగుపరిచామని ఒక రాజకీయ నాయకుడు ఎలా తపన పడతాడో ఒక అధికారి కూడా అదే విధంగా ఒక స్కూల్లో మరి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మా స్కూల్లో 83% వచ్చిందండి అని చెప్తారు గర్వంగా, మా ఊళ్ళో అన్ని పనులు చేసేవాడి అంటే ఒక సర్పంచ్ చెప్తారు మా ఊళ్ళో అన్ని పనులు చేసేవాడి, ఒక ఎంపీపీ చెప్తారు, ఒక జడ్పీటీసీ చెప్తాడు. ఇవాళ అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి ఏదైతే ఎస్టీ ఎస్టీ సప్లైల్లో మరి నిధులు ఏం చేశారా బాబు మీరంటే మేము వాళ్ళందరికీ 1,000 మంది జనం ఉన్నారు, బిలో ప్రావర్టీ లైన్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం బియ్యం ఇచ్చాం, వాళ్ళకి పెన్షన్ ఇచ్చాం, ఇవన్నీ అందరితో పాటు వచ్చి ఇచ్చారు. కాబట్టి పూర్తిగా మరి ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా తప్పుదారి పట్టించి ఎవరి వల్ల అయితే వాళ్ళందరం ఎక్కామో వాళ్ళందరికీ అర్థం చేసుకుంటలేదు. ప్రజలకి డబ్బులు ఖర్చు పెట్టమని మనం డబ్బులు ఇస్తే దాన్ని మీ ఇష్టానుసారం మీ ఇష్టం వచ్చిన పని చేయించి పంచాయతీలో బిల్లులు పెట్టుకుంటారా, మళ్ళీ మీకు మేము సపోర్ట్ చేయాలా? కాబట్టి అధికారులకి నేను కలెక్టర్ గారు కూడా లెటర్ రాశాను, దీని మీద ఆవిడ కూడా స్పందించి ఎంపీఓ గారు కూడా చెప్పాను నిన్న, ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైనా అది జనసేన సర్పంచ్ ఉండొచ్చు, లేకపోతే బీజేపీ సర్పంచ్ ఉండొచ్చు, ఎవరున్నా ప్రజల డబ్బుల్ని మనం ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి రాజకీయాల నుంచి మనం ఎన్నుకుంటారు తప్ప విస్తృతమైన అధికారాలు ఎవరికీ లేవు. ఇక్కడ ఎవరికైనా చెక్ పవర్ ఉందంటే ఒక భారత రాష్ట్రపతి ఉంది, తర్వాత సర్పంచ్గా ఉంది. అలాంటి సర్పంచ్లు మిస్యూజ్ చేసుకుంటే దాని ఫలితం మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తారు. కాబట్టి దయించి అలాంటి పనులు ఎవరు చేసినా ముందు రోజుల్లో దానికి ఎక్కడ కూడా తావు ఇవ్వద్దని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పట్టణ ప్రజలకు సిడబ్ల్యూసి గోడౌన్ అసిస్టెంట్ మేనేజర్ ప్రతాప్ కుమార్ పిలుపు. అధికారులపై దాడులు చేస్తే చర్యలు తప్పవన్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు. వెల్దుర్తి మండలంలో అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన 5గురి అరెస్టు. గూడూరులో లబ్ధిదారులకు పింఛన్ల అందజేత ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్. కొయ్యలగూడెం నల్లజల రోడ్డుపై రైతుల రాస్తారోకో. జలాల నుంచి ధాన్యం బకాయిలు ఇప్పించాలంటూ డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.